హాయ్ అండి, అస్సలం అయికం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో మునక్కాయ పప్పు సాంబార్ చేసుకుందామండి. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకుంటే అన్నానికి ఇడ్లీకి కూడా బాగుంటుందండి. మీరు ఒకసారి చేసి తిని కమెంట్లో ఎలా ఉందో పెట్టండి. కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నానండి. మునక్కాయలు తీసుకున్నాను, ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, చింతపండు, తెల్లగడ్డ, కందిపప్పు నీట్గా కడిగి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, చింతపండు, తెల్లగడ్డ, ఆనియన్, టమాటో, కొద్దిగా పసుపు, జీలకర్ర, మెంతుల పొడి, కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసి కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఒక 4 విజిల్కి పెట్టుకుందాము. పప్పు ఉడికిపోయిందండి. మ్యాష్ చేసుకుందాం ఇప్పుడు. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. మాకు ఎంత కావాలో సాంబార్కి అంత వాటర్ వేసుకుందామండి. మునక్కాయ వేసేద్దాము. ఉప్పు, ఇలా బాగా కలిపి 1 విజిల్కి పెట్టుకుందామండి. 1 విజిల్ పెడితే చాలు, మునక్కాయలు ఉడికిపోతాయి. ఉడికిపోయినాయండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు ఇలా నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా హింగ్ వేసుకుందాము. పప్పులోకి వంచేద్దామండి. టేస్టీ మునక్కాయ పప్పు రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.